ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నోటీసులు అందుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా పంజగుట్ట పిఎస్కి క్యూ కడుతున్నారు. ఉదయం యాంకర్ విష్ణుప్రియ పోలీసుల ఎదుట హాజరు కాగా మధ్యాహ్నం రీతు చౌదరి అటెండ్ అయ్యారు. విచారణకు హాజరు కావాల్సిందిగా శ్యామల, రీతు చౌదరి, అజయ్ సన్నీ, సుప్రీత సన్నీ, సన్నీ సుధీర్, అజయ్లకి నోటీసులు ఇచ్చారు. అయితే వీరిలో రీతు చౌదరి మాత్రమే విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. విచారణకు హాజరైన విష్ణుప్రియను వేరువేరు కోణాల్లో ప్రశ్నించారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలు, ప్రమోషన్ కి ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు, మొత్తం ఎన్ని యాప్స్ కి ప్రమోషన్ చేశారు అన్న కోణంలో కూపీలాగారు. ఫైనల్ గా ఆమె ఫోన్ సీజ్ చేసి పంపించారు. ఆ తరువాత రీతు చౌదరి కూడా విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆమె తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ ని ఎవ్వరూ నమ్మొద్దని వీడియోలో రిక్వెస్ట్ చేసింది. ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన వారిలో టేస్టీ తేజ, కానిస్టేబుల్ రవి, విష్ణుప్రియ, రీతు చౌదరి మాత్రమే విచారణకు హాజరయ్యారు. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు, మరి ఎప్పుడు విచారణకు వెళతారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, విచారణకు ఇద్దరు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? హాజరు కాని వాళ్ళ విషయంలో పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతోంది? హాజరు కానటువంటి వ్యక్తులపైన పోలీసులు సీరియస్గానే వ్యవహరించబోతున్నారు. సో ఇప్పటికే 2 days క్రితమే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి నలుగురు ఇప్పటి వరకు పోలీసుల ఎదుట విచారణకు అటెండ్ అయ్యారు. సో ఫస్ట్ డే టేస్టీ తేజ, అట్లాగే కానిస్టేబుల్గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్, ఇవాళ ఉదయం విష్ణుప్రియతో పాటు మధ్యాహ్నం రీతు చౌదరి, వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు అటెండ్ అయ్యారు. సో ప్రజెంట్ పంజగుట్ట పిఎస్ లోపల రీతు చౌదరితో పాటు విష్ణుప్రియ ఇద్దరి విచారణ కూడా ఇంకా కొనసాగుతుంది. విష్ణుప్రియ విచారణ కంక్లూడ్ అవ్వలేదు. సో ఆఫ్టర్నూన్ వరకు ఆమెను విచారించిన తర్వాత కాసేపు బ్రేక్ ఇచ్చారు. సో బ్రేక్ తర్వాత మళ్ళీ విష్ణుప్రియకు సంబంధించినటువంటి విచారణ అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఈ క్రమంలోనే మియాపూర్లో ఇంకొక కేసుని పోలీసులు నమోదు చేశారు. మొత్తం 25 మంది పైన మియాపూర్లో ఈ కేసు పెట్టారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, వీళ్ళతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. సో వీళ్ళందరిపైన మొత్తం గేమింగ్ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. సో ఇందులో బిఎన్ఎస్ 318 సెక్షన్ ఉంది. సో ఇది ఖచ్చితంగా 7 yearsకి పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్ కాబట్టి ఈ కేసులో రిమాండ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో ఫర్దర్గా పోలీసుల నోటీసులకి వీళ్ళు స్పందించి వీళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ని బేస్ చేసుకొని వీళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి అంశం డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో రేపు ఎవరైనా వస్తారో లేదో చూడాల్సింది. థ్యాంక్ యూ.